లాస్ట్ ఇయర్ మనం ఎగ్జామ్స్ అయిపోయి రిజల్ట్స్ వచ్చిన తర్వాత ఒక పేరెంట్స్ చాలా ఇంటర్నెట్‌లో మొత్తం వైరల్ అయిపోయారు. అంటే పాజిటివ్ కమెంట్స్ కొన్ని ఉంటాయి. నెగెటివ్ కమెంట్స్ ఉన్నాయి. అసలేంటి టాపిక్ అనేది చెప్తాను. జస్ట్ పాస్ మార్క్స్‌తో పాస్ అయిన అబ్బాయికి కేక్ కట్ చేయించి చాలా హ్యాపీ ఫీల్ అయిపోయి వాళ్ళు అట్‌లీస్ట్ ఇదన్నా పాస్ అయ్యాడు చాలు అని అనేసి సెలబ్రేషన్ చేసుకున్నారు. అయితే ఎంతోమంది పొగిడారనమాట. అంత వచ్చినా కానీ పిల్లాడికి స్ట్రెస్ ఇవ్వకుండా మీరు సెలబ్రేట్ చేశారు. వాడికి ఒక మంచి పుష్ లాగా ఉంటుంది. పర్లేదు అనేసి కొంతమంది అన్నారు. ఇలానే చేస్తే వాడికి ఏం భయం ఉంటుంది? అసలు చదువు మీద కాన్సంట్రేషన్, ఇంట్రెస్ట్ అనేది తగ్గిపోతుంది. ఎలా ఉన్నా మా పేరెంట్స్ నన్ను యాక్సెప్ట్ చేస్తారులే అనేసి లైట్ తీసుకునే పిల్లలు కూడా ఉంటారు. ఇలా చేయకండి అని ఇంకో వెర్షన్. అసలు ఏది కరెక్ట్? ఎలా బిహేవ్ చేయాలి పిల్లలతో ఇలాంటి సందర్భాలలో? వాళ్ళ ఎఫర్ట్‌ని మెచ్చుకోవాలి. హ్మ్. పిల్లలకి ఎప్పుడు కూడా డోంట్ సీ ద రిజల్ట్ అండ్ అప్రిషియేట్. హ్మ్. ఎప్పుడు ప్రాసెస్‌ని ఎంజాయ్ చేయలేరు. ఓకే. ఓకే. సో రిజల్ట్ వాటెవర్ నిజంగా కూడా రిజల్ట్ రాకముందే ఆ పని చేసుంటాయి. హ్మ్. దట్ యు ట్రైడ్ బెస్ట్ రా. ఫెయిల్ అయ్యావు, పాస్ అయ్యావా సెకండరీ. మస్తు చదివావు. ఆ రోజు ఫోకస్ పెట్టి ఆ రోజు నైట్ అంతా నువ్వు మ్యాచ్ ఉన్నా కూడా చదివావు చూడు సూపర్ అని కనుక తీసుకుంటే దట్స్ ద బెస్ట్ థింగ్. ఓకే. సి రిజల్ట్ వాట్ ఎవర్ ఇట్ హ్యాపెన్స్. ఒక అబ్బాయి మొత్తం చాలా బాగా ప్రిపేర్ అయ్యాడు. పేపర్ లీక్ అయిందని ఆ ఇయర్ క్యాన్సిల్ చేశాడు గ్రూప్స్ ఎగ్జామ్. సో పాయింట్ ఏంటంటే రిజల్ట్ ఏమవుతుంది అన్నది సెకండరీ. వాళ్ళ ఎఫర్ట్ని అప్రిషియేట్ చేయాల్సిందే పేరెంట్స్. ఓకే. యాజ్ ఎ పేరెంట్గా పిల్లవాడు చదువుతున్నాడు, అమ్మాయి కానీ అబ్బాయి కానీ చదువుతున్నారు బాగా ఎఫర్ట్ పెట్టి. నేను ఒక అమ్మాయిని చూశాను. అమ్మాయి క్లాస్లో టీచర్ ఏదో చెప్తుంటే టీచర్తో లేదు ఇది రాంగ్ అని నేను చదివానని చెప్పి ఇంటికి వచ్చే బుక్లో చూసుకుని ఎస్ ఎస్ అని నేను కరెక్ట్ చెప్పాను అని. అలాంటి వాళ్ళని అప్రిషియేట్ చేయాలి. బికాస్ నాట్ దట్ ఆర్గ్యుమెంట్ విత్ ద టీచర్ పాయింట్ కాదు. పాయింట్ ఏంటంటే నేను చదివింది నా ఒక కాంపిటేటివ్ స్పిరిట్లో తీసుకుని నేను నేర్చుకున్నాను, నాకు అది గుర్తుంది అనే దాంట్లో ఉన్న పిల్లల్ని ఎంకరేజ్ చేయండి. చదువుని ఎఫర్ట్ పెట్టే వాళ్ళని ఎంకరేజ్ చేయండి. మార్క్స్ వస్తాయిపోతాయి. నిజంగా మార్క్స్తో సంబంధం లేదు వెన్ యూ అప్రిషియేట్ ద ఎఫర్ట్. అదే 35 పాస్ అయ్యావు కాబట్టి నీకు కేక్ కటింగ్ చేస్తాను, నువ్వు 60 వస్తే ఈసారి బయటకు తీసుకెళ్తాము, 70 వస్తే ఇంకోటి ఏదో చేస్తాం అనేసరికి రిజల్ట్ ఓరియంటెడ్ లవ్ అయిపోతుంది. మా పేరెంట్స్ నా రిజల్ట్ని బట్టి నాతో బిహేవ్ చేస్తారు అనేటట్టు కూడదు. ఓకే. అట్ ద సేమ్ టైం తక్కువ వచ్చినా ఫెయిల్ అయినా వాటిని అప్రిషియేట్ చేస్తే, నేను అందుకే కాన్సలేషన్ ప్రైజెస్కి సెకండ్, థర్డ్, ఫోర్త్, ఫిఫ్త్ ప్రైజులకి అగెయిన్స్ట్. డోంట్ హ్యావ్ టు డూ దట్. ఓడిపోయావంటే ఓడిపోయావు, నువ్వు ఓడిపోయినా పర్లేదులే, ఓడిపోయినా గెలిచినట్టేలే అని చెప్పొద్దు. ఎప్పుడు కూడా ఎఫర్ట్ని, పాజిటివిటీని అప్రిషియేట్ చేయాలి. ఓడిపోతే ఓడిపోయామని చెప్తే తీసుకునే అంత ధైర్యం కూడా ఇవ్వాలి. దట్ నువ్వు సరిగ్గా చేయలేకపోయావు ఈసారి, దట్స్ ఓకే, బట్ లర్న్. ఈసారి తప్పు చేసావు, నెక్స్ట్ టైంకి నువ్వు బెటర్ అవ్వాలి అనేది నేర్పించకపోతే అన్నిటికీ అలిగిపోతాడేమో. నేను ఆ మాట చెప్తే మా పిల్లలు ఎక్కడ సూసైడ్ చేసుకుంటారో అని గాజు బొమ్మలా పెంచద్దు. ఫెయిల్ అయ్యావనుకో, ఎస్ ఫెయిల్ అయ్యావు, సరిగ్గా చదవలేదు అనుకుంటా, ఇంకోసారి అటువంటి పెట్టు, ఇంకోసారి కష్టపడు, ఇంకోసారి చదువు. ఆ ధైర్యం నేర్పించకుండా అమ్మ నువ్వు పాస్ అయ్యావు కాబట్టి నీకు నేను కేక్ కట్ చేస్తాను, నువ్వు ఫెయిల్ అయి ఉంటే మేము ఇంకా బాధపడేవాళ్ళం, అప్పుడు నా లెవెల్ ఆఫ్ గ్రేడ్ కేజీ కేక్, హాఫ్ కేజీ కేక్ అట్లా మారదు అనేది తీసుకురావాలి. సో వాళ్ళ ఉద్దేశం కనుక ఎలా ఉన్నా సరే ఇస్ ఎఫర్ట్ ఈజ్ నైస్ అని కేక్ కట్ చేయించుంటే వెరీ నైస్. లేదు నువ్వు పాస్ అయితే చాలు మాకు, నువ్వు ఏది చేసుకున్నా సరే అనేటట్టుగా ఉంటే నిజంగానే నెగిటివిటీని ఫీడ్ చేస్తున్నట్టు. అట్ ద సేమ్ టైం మంచి మార్క్స్ వచ్చాయి, బాగా వచ్చాయి, ప్లీజ్ అప్రిషియేట్ కిడ్స్. అంత కష్టపడి ఇలాంటి వరల్డ్లో, ఇంత డిస్ట్రాక్టెడ్ వరల్డ్లో, ఫోన్లు, సెల్ ఫోన్లు, అసలు మనకి సోషల్ మీడియా, రీల్స్ అన్నిటిని తప్పించుకుని వాళ్ళు ఓపికగా చదువుతున్నారంటే హ్యాట్స్ ఆఫ్ అట్లాంటి పిల్లలకి. మన టైంలో నిజంగా వేరు. మా టైంలో మేము చదివేటప్పుడు 20-30 బుక్స్ అట్లా చదువుకుంటూ కూర్చున్న వాళ్ళం. ఇప్పుడు ఒక్క క్షణం మనమే ఫోన్లో వదలలేకపోతున్నాం. అంటే అప్పుడు డీవియేషన్స్ కూడా అంత లేవు సార్. స్టేట్ ర్యాంకులు, స్కూల్ టాపర్స్, క్లాస్ టాపర్స్, వీడిని ఎలా బీట్ చేయాలి అనేది ఉండేది తప్ప అప్రిషియేషన్ ఉండేది దానికి. ఉండేది. ఇప్పుడు ఏంటంటే నువ్వు ఎంత కష్టపడి చదివినా నువ్వు అంతే, నేను అదే ఒక పానీపూరి బండి పెట్టుకుంటే వస్తుంది నాకు అనే లోకంలో లేదురా, చదువుకు విలువ ఉంది అని చెప్పి చదువుకునే పిల్లల్ని హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి. అలాంటి పిల్లల్ని ఖచ్చితంగా అప్రిషియేట్ చేయాలి. లేకపోతే నీకు డబ్బుకే విలువ, చదివిన వాడికి విలువ లేదన్న రోజున దేశం వెనక్కి వెళ్ళిపోతుంది. నిజంగా చెప్తున్నాను. ఎప్పుడు చదివిన వాళ్ళని
అప్రిషియేట్ చేయండి. పేరెంట్స్గా చదువుతుంటే పిల్లలు మాత్రం తల నెత్తి మీద పెట్టుకుని చూసుకోండి, అంత ఇంపార్టెంట్. ఓకే, అట్ ద సేమ్ టైం విద్య ఎనీ రూపంలో, ఓకే, ఎనీ రూపంలో వాడు నేర్చుకుంటున్నప్పుడు డిసప్పాయింట్ చేసి తక్కువ మాట్లాడి చేయద్దు. అలాంటి చిన్న అప్రిషియేషన్స్, చిన్న పొగడ్త అవసరం పిల్లలకి. అంటే విద్య ఏ రూపంలో అని అంటున్నారు మీరు? అంటే కొంతమంది గేమ్స్, డ్రాయింగ్స్, ఎన్ని రూపం, పాటలు, ఎనీథింగ్. విద్య ఏ రూపంలో నేర్చుకుంటున్నా పేరెంట్గా నువ్వు గుర్తించడం నీ బాధ్యత. ఓకే, లేకపోతే వాళ్ళు పేరెంట్సే కాదు. రైట్. మా వాడు ఓన్లీ చదవాలి, మ్యాథ్స్ 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 అని రుద్దకు. వాడు ఎందులో బాగున్నాడు, ఏది రాకుండా అయితే పిల్లలు ఉండరు. నువ్వు గుర్తించలేదు ఇంకా. ఏదో వాళ్ళకి రావాల్సిన దాంట్లో నువ్వు కిండిల్ చేయట్లేదు ఆ ఎనర్జీ. ఓకే, ఓకే, ఇప్పుడు అంత నువ్వు స్పాన్సర్ చేయలేకపోవచ్చు, బట్ గైడ్ దెమ్ త్రూ దట్. ఓకే, అది యాజ్ ఎ పేరెంట్ చేయాలి. నేను ఈ మాట అన్నప్పుడు నాకు ఒక వీడియోలో ఎంత రిజెక్షన్ వచ్చిందండి. నీకేం తెలుసు, అంత పెట్టాలి, నువ్వు డాక్టర్, నీ దగ్గర డబ్బులు ఉంటాయేమో, అందరి దగ్గర ఉండవు కదా ఈ టైప్లో. నేను అదే అంటున్నాను, అందరి దగ్గర ఉండవు, కానీ అందరూ ప్లాన్ చేసుకోవచ్చు. నిజంగా చెప్తున్నాను. సో అందుకని లైఫ్ని వాళ్ళకి కావాల్సింది మనం ఇవ్వడంలో చూడాలి, కానీ మనకు నచ్చిందే వాళ్ళు చేయడంలో దానికంటే వాట్ క్యాన్ ఐ డూ టు పుష్ దెమ్ టువర్డ్స్ దేర్ గోల్ అనేది చూసుకోగలిగితే, ముందు గోల్ రావాలంటే వాళ్ళకు 4-5 టేస్ట్ చేయాలి, 4-5 ఫెయిల్ కావాలి, ఫెయిల్ అయినా తీసుకోవడం రావాలి. దట్ ప్లీజ్ టీచ్ యువర్ చిల్డ్రన్ దట్ నువ్వు పాస్ అయితే కేకు, ఫెయిల్ అయితే నేను కొడతా అనే దాంట్లో కాదు. ఎందుకు పోయి ఉంటావు, ఫెయిల్ అయితే నువ్వు ఫెయిల్ అయ్యావని తీసుకో, ఏం కాదు, దానికి సూసైడ్ పనే లేదు, దానికి ఆత్మహత్య చేసేసుకునే మార్కులు అవసరమే లేదు. అట్ ద సేమ్ టైం కూర్చుని చూడు, ఎందుకు రాలే, నువ్వు ఎందుకు పాస్ కాలే, నీకు ఏం తక్కువైంది, అది కూడా కావాలి.